హలో అందరికీ. మళ్ళీ ఎంకడ కథ స్టార్ట్ చేసిండు. అబ్బా మసాలా మొదలయ్యింది మళ్ళీ. ఇంకా ఎంకడికి వాటితోటి సరిగ్గా రావట్లేదేమో వ్యూస్. ఇంక ఈ మసాలా మొదలు పెట్టిండు. ఇంక ఈ మసాలాతోటి చూడాలి ఇంక ఏమేం చేస్తాడో. నా పెండ్లం మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఆమె ఏంతో ఆమె పర్సనల్ విషయాలు కూడా వచ్చేసి నాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అనుకుంటా, నాకు అట్లా ఇట్లా అనుకుంటా వచ్చేసి పబ్లిక్లో మాట్లాడేస్తుంది. ఆయనేమో నేను ఇట్లా నాకు ఇది ఇట్లా ప్రతి ఒక్కటి క్యాష్ చేసుకుంటానికి చూస్తావు ఇందిరా. ఇంకా నువ్వు ప్రెగ్నెంట్ది క్యాష్ చేసుకోవాలి, పెండ్లం పీరియడ్స్ని క్యాష్ చేసుకోవాలి, అన్నిటినీ క్యాష్ చేసుకోవాలి. అన్నీ వచ్చేసి ఆమె కూడా వచ్చేసి నేను చెప్పేస్తా, ప్రతి ఒక్కటి విపులీకరించి వివరించి నేను చెప్పేస్తా అనుకుంటా. అవన్నీ ఏముందో ఏం కథలో ఆమెకి ఏమొస్తే ఆమె బాడీ ఎట్లాంటి చేంజెస్ చేసుకుంటే ఎందుకు కానీ ఇంకా ఎన్ని అట్లా ఇట్లా అనుకుంటే విపులీకరించి వివరించి వివరించి చెప్తుంది. ఇంకా ఈయనేమో నా పెండ్లం ప్రెగ్నెంటో అని అంటున్నాడు. ఈ ప్రెగ్నెన్సీ కానీ కనండి, ఒక టీంని 12 మంది దాకా, 1 డజన్ మంది దాకా కనండి, ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కాకపోతే ఏమయ్యిందంటే నువ్వు ఊరికి ఆమె ప్రెగ్నెంటా కాదా కన్ఫర్మేషన్ కూడా లేకుండా వచ్చేసి అంటావు. అయినా ఆమె ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా కూడా మళ్ళీ వచ్చేసి చెప్తూ కదా, 4 కాదు, 2 కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు అనుకుంటా. ఇంకా మళ్ళీ మొదలు పెడతారనమాట. ఎందుకంటే మసాలా మొదలు పెట్టివు కదా, ఆ మసాలా నీకు సరిగ్గా రావట్లేదు అనుకుంటా. లచ్చక్క టీవీలో వ్యూస్ ఈ మసాలాకి, ప్రెగ్నెంట్ మసాలాకే వ్యూస్ ఎక్కువ వస్తున్నట్టున్నాయి. అందుకే ఇంక ఈ మసాలా మొదలు పెట్టిండు మన యాంకరు. ఇంకా సరేలే, ఇంకా దాంతో మనం కూడా కంటిన్యూ అవుతాం, మనకు కూడా కాస్త టైం పాస్ ఉంటుంది కదా అన్నట్టుగా మనం కంటిన్యూ అవుతుంటేనాం. కానీ నువ్వు కూడా ఇంకొక 1 డజన్ మందిని, ఎందుకంటే ఎనీహో ఏమంటున్నారు, దాన్ని ఏమంటున్నారు, జనాభా తగ్గుతుంది ఏంది, అది సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది కాబట్టి కణాల జనాల్ని, లేకపోతే కనుక పార్లమెంట్లో మన వాయిస్ చెప్తానికి కూడా ఇది లేదు, ఏది మంది కూడా తగ్గుతారు. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమంటుంది, సౌత్ ఇండియన్ గవర్నమెంట్, అదే దక్షిణ భారతదేశం గవర్నమెంట్ ఏమంటుంది, మీరు కూడా మందిని ఎక్కువగానండి, మన దగ్గర కూడా జనాభా ఎక్కువ కావాలా, లేకపోతే కనుక పార్లమెంటు సీట్లు తగ్గుతున్నాయి ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే జనాభా ఎక్కువ అవుతున్నారు. ఇక్కడనే ఊర్లన్నీ ఖాళీ అయిపోయినాయి. 15 లక్షల మందో 20 లక్షల మంది 30 లక్షలు ఈ మధ్యలోనూ. ఇంతమంది ఉంటేనే ఇంత ఒకటి కాన్స్టిట్యుయెన్స్ లాగా చేస్తాం, లేకపోతే కనుక అందులో ఒక ఎంపీని పెడతాం, లేకపోతే కనుక అంతమంది జనాభా లేకపోతే కనుక ఆ ఎంపీ సీట్లు తగ్గుతాయి అనేసి మన గవర్నమెంటు ఎక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు, ఏ ఏరియాలో లక్షలు ఎక్కువ ఉన్నారు, ఏ ఏరియాలో మంది ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది జనాభాకి ఇంత ఒక ఎంపీని పెట్టేసి లోక్సభ సభ దాన్ని ఏమంటారు, అభ్యర్థిని పెడతాం అని అంటున్నారు. అంటే మనము ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు కదా, ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటానికి మనము ఈ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో సీట్లు సరిపోకుండా పెట్టి ఉత్తర భారతదేశంలో సీట్లు ఎక్కువ ఇచ్చేసి ఎక్కువ సరిపోయి ఎక్కువ ఉండేటట్టు చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళ వాయిస్ వినపడకూడదు అన్నట్టుగా ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడొద్దు, ఇక్కడ వాళ్ళు తక్కువ మంది ఉండాలా అని ఇప్పుడు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మొన్న మీటింగ్ కూడా అయ్యింది కదా ఎక్కడ, తమిళనాడులో. లేదు ఇట్లయితే ఎట్లా, మాకు కూడా సీట్లు ఎక్కువనే ఉండాలి, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు మాకు కూడా ఎట్లా వెనకట ఎట్లున్నాయో అట్లనే ఉండాలి, ఇప్పుడు ఎట్లున్నాయో అట్లనే ఉండాలా, మీరు తక్కువ చేస్తానికి వీలు లేదు అని. కాకపోతే ఏమంటుంది, అట్ ద సేమ్ టైం జనాభాను కూడా పెంచండి అంటుంది. అయితే నువ్వు కూడా ఒక టీంని తయారు చేయి, క్రికెట్ టీం అంటారు కదా, ఒక 12 మందిని, డజన్ మందిని కాదు కానీ తయారు చేసామనుకో, అప్పుడు ఏమయ్యిద్ది, ఒక్కొక్కరు అట్లనే నిన్ను ఆదర్శంగా తీసుకొని అందరు అట్నే చేస్తే మంచిగా జనాలు కూడా ఎక్కువైతారు, నువ్వు కూడా హ్యాపీ అనుకుంటా తిరుగుతావు. అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే, అసలు నిజంగా ప్రెగ్నెంటా కాదా, నువ్వు చెప్పు, ప్రెగ్నెంటా కాదా? పోయినసారి కూడా ప్రెగ్నెంట్ అన్నావు, ఏడ్చు, అబార్షన్ అన్నావు, ఏడ్చు, ఏం దొంగ డ్రామాలు చేసావు, అన్నీ చేసావు. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ డ్రామాగా మొదలుపెట్టి వాళ్ళకి పైసలు రావట్లేదేమో, ఇంక ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్లు ఎమోషన్లు దీన్ని పెట్టే కొడతారు ఇండియాలో జనాల్ని. ఆ సెంటిమెంటు ఎమోషన్లు పెట్టేసి సినిమా వాళ్ళల్లో కూడా అంతే పెడతారు, మూమెంట్స్, అట్లాంటి మూమెంట్స్ పెట్టేసి ఇంకా ప్రజల దగ్గర నుంచి క్యాష్ చేసుకుంటారు. అదే నువ్వు కూడా అదే మొదలుపెట్టు, అదే చేస్తున్నావు, సెంటిమెంటు ఎమోషన్లు, వీటి మీద నిమ్మలంగా క్యాష్ చేసుకోవాలి. ఆ భార్య ఏంది ప్రెగ్నెంట్ది, ప్రెగ్నెంటా కాదా అని కూడా అంత కన్ఫర్మేషన్ కూడా లేదు. కాకపోతే నువ్వు మాత్రం ఇంకా ప్రెగ్నెంట్ అనేసి ఇంకా మొదలు పెడతావు. ఇంకా ఎపిసోడ్లు మొదలైతే స్క్రిప్ట్ కూడా పెద్దగా తయారు చేసి ఉండాలి ఈ 4-5 రోజుల్లో నుంచి.
అందుకే ఇంక ఎపిసోడ్లు బయలుదేరుతాయి అన్నమాట. ఇంక ఏడ్చే ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అనుకుంటా ఈ ఎపిసోడ్లలో మధ్యలో ఏం చేస్తారంటే అన్న పెళ్ళిని కూడా తీసుకొచ్చేస్తాను. ఈ ఎపిసోడ్లన్నీ ముందే చెప్పేస్తున్నా నేను. అన్న పెళ్ళి వచ్చిద్ది, అన్న పెళ్ళి పెటాకులు అయ్యిద్దా మరి అదే అనుకుంటా. ఎందుకంటే 2-3 సార్లు పెటాకులు అయ్యింది కాబట్టి అదే అయ్యింది. ఇప్పుడు మరి పెళ్ళాం అబార్షనా లేకపోతే మళ్ళీ కడుపా లేకపోతే కనుక అందులో నుంచి ఇది వస్తుందా, ఏదైనా ఏమంటారు, ఎంతమంది పిల్లలు పుడతారు, ఒక్కరా, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5గురు అనుకుంటా మొదలు పెడతావు కదా కడుపు లేని పిల్లలు. ఆ పిల్లల్ని పెట్టేసి మళ్ళీ అదే స్టోరీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ మొదలుపెట్టి చేద్దాం. ఇది మళ్ళీ సేమ్ స్టోరీ ఈని మాకు బోరు కొట్టేసింది. నీ ఏడుపు చూసి దొంగ ఏడుపు తీసుకొచ్చేసింది. కాబట్టి మార్చేయి. కథ ఏం చేస్తామంటే మార్చు. ఆ కథ మార్చేసరికి మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేటట్టు పెట్టరా. ఎంతసేపటి కథ. అందుకని ఆమె వచ్చేసి నాది పీరియడ్స్ అని కూడా పీరియడ్స్ కాదు చెప్తుంది. ఎవరన్నా ఆడవాళ్ళు అట్లాంటివి వచ్చేసి అది ఇట్లా అట్లా అనుకుంటే ఎక్స్ప్లెయిన్ వివరించి చెప్తుంది. ఇంకా ఏమనుకోవాలా ఆమెని. అసలు ముందు వచ్చింది అసలుకి ఏమవుతుంది ఏంది అని కూడా తెలియదు. కానీ మొదలుపెట్టి చెప్తూనే ఉన్నారు. ప్రెగ్నెంట్ అని ఒక కిస్ ఇచ్చి ఒక హగ్ ఇచ్చి ఇంకేమన్నా ఉంటే అది కూడా ఇచ్చేసి మొత్తానికి అది కూడా వచ్చేసి ఎందులో చెప్తారు, కెమెరా ముందే చెప్తారు. ఇది ఇట్లా అది ఇట్లా కథ అంతా కెమెరా ముందే నడిచింది. ఎపిసోడ్లు మాత్రం అంత ముందే తయారు చేసుకుని ఉంటారు. ఈ ఎపిసోడ్ ఇంతవరకు చెప్తామని. ఆ ఎపిసోడ్లు అంతా వచ్చేసి కెమెరా ముందు ఇంకా కథ మొదలు పెడతారు. ఆ కథకి ఇంకా చూస్తూ ఉంటారు వ్యూయర్స్ కూడా. ఇంక ఏం కథ చెప్తున్నాను, నేనైతే ఎక్కువేం చూడలేదు. నేను ఒక ప్రెగ్నెంట్ అంటే ఏంది ప్రెగ్నెంట్ అనగా నా వచ్చేసి నేను ప్రెగ్నెంట్, నేను అది అత్త ఇట్ట నాన్న అని అంటే ఏమో ఏం ప్రెగ్నెంట్ మళ్ళీ మొదలు పెట్టండి కదా. మొదటికి బతక తెచ్చినాడు, అన్ని కథలు బాగానే చెప్తాడు, మాటలు చెప్పేస్తాడు, అబద్ధాలు చెప్పేస్తాడు, ఏదో చిన్నపిల్లలు అన్నట్టు కథలు చెప్పేసి డబ్బులు తీసుకుంటానికి మాత్రం డబ్బులు ఎట్లా వస్తాయా అంతే. ఇంట్లో హాయి కూర్చొని ఏదో వీడియోలు చేసుకుంటే డబ్బులు సంపాదిద్దాం. ఇంకా ఇవాళ రేపు అందరూ అదే చేస్తున్నారు కదా. ఏ బెట్టింగ్ యాప్ అయినా ఎండ్ ఆఫ్ ద డే డబ్బే కావాలా. ఆ డబ్బు ప్రతి ఒక్కదానికి అవసరం ఆ డబ్బే. కాబట్టి ఆ డబ్బు కోసం ఎట్లయినా ఏ విధంగా అయినా కూడా వేటినైనా కూడా పెండ్లం పీరియడ్స్ను కూడా క్యాష్ చేసుకుంటాడు. దాన్ని ఏమంటారు, పెండ్లం కూడా అట్లనే వస్తుంది కదా, మహాపతివ్రత. పెండ్లామా లేకపోతే క్యారెక్టరో తెలియదు కానీ, అందులో క్యారెక్టరో తెలియదు కానీ ఆ మహాపతివ్రత కూడా ఇది ఇట్లా ఆమె కూడా వచ్చేసి చెప్పు అంటే చెప్తా అనుకుంటా అట్లా నాకు ఏమో మొదలు పెట్టింది. వాడు కూడా ప్రెగ్నెన్సీ గురించి ఇంకా వాడే పిల్లల్ని అన్నట్టుగా వాడు మొదలు పెడతాడు. వీడు ఏంటంటే బాగా తిరగగలడు అనమాట. ఎవరు ఏమనుకున్నా ఏమని అనుకోండి, నా కథలు నేను, నా స్క్రిప్ట్ నేను, నాది నేనే. ఎప్పుడైనా కూడా ప్రెగ్నెంట్ అయితే ఒక 2 నెలలు 3 నెలలు చెప్పరు, ఎందుకంటే నిజం ఏమయ్యిద్దో తెలియదు అన్నట్టుగా. వీడు అసలు ఏమీ కాకముందు ఉరుక్కుంటూ వచ్చేసి చెప్పేస్తాడు. అసలు 2-3 నెలలు తెలవకుండా కడుపు పెరిగాకన్నా కూడా చెప్తారు ఇగో ప్రెగ్నెంట్ అన్నట్టుగా. కానీ అది లేదు, అసలు ఏమీ లేదు. ఈరోజు పీరియడ్ రాలేదు అనగానే వెంటనే ప్రెగ్నెంట్ అయిపోయింది అనేసి ఇంకా వెంటనే అనౌన్స్ చేయాలి కదా. వెంటనే కెమెరా పట్టుకొని వచ్చేసి కూర్చొని నా పెళ్ళాం ప్రెగ్నెంట్, నువ్వే ప్రెగ్నెంట్ అన్నట్టుగా స్టార్ట్ చేసి మాట్లాడతాం. ఇంక ఇట్లా చేస్తే కనుక ఇంక ఏందో పిచ్చిగా మాట్లాడి పిచ్చి వాటి అన్నిటి గురించి ప్రతి ఒక్క దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఇంకా దానికి ఎమోషను, ఆ ఎమోషన్లకి మళ్ళీ ఏడ్చి మళ్ళీ ఎమోషను, మళ్ళీ సెంటిమెంటు, మళ్ళీ అన్నీ అన్నమాట. మొత్తాన్ని తీసుకొని వచ్చి ఆ ఎమోషన్లని వాటన్నిటిని తెచ్చి పెట్టేసి డబ్బులు వస్తాయని ఇంక జనాలు కూడా అన్నా నువ్వు ఇట్టా రాలేదా ఇట్లేమో అదేమో అనేసి ఇంక వాళ్ళు కూడా కామెంట్లు మొదలు పెడతారు. ఇది ఈ యాంకడి కథ ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఇంక ఎన్ని ఎపిసోడ్లు నడిపిస్తాడో చూద్దాం ఈసారి కూడా. అది విషయం. మళ్ళీ వీడియోతో వస్తా. అంతవరకు బాయ్.